కోవూరు నియోజకవర్గంలో ఏ నోట విన్నా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇక్కడ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు నియోజకవర్గం వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోవూరు ఆడపడుచుని అని పదే పదే చెప్పుకుంటున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నియోజకవర్గంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో వీళ్ళిద్దరికీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుందని ఒక ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయింది. అనుకున్న దానికన్నా వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆనందంతో వ్యక్తం చేశారు. ఇక కోవూరులో సైలెంట్ ఓటింగ్ జరగబోతోందని, ఖచ్చితంగా తాను గెలుస్తానని కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ధీమాగా ఉన్నారు. దానికి తోడు కిరణ్ కుమార్ రెడ్డి చదువుకున్న వ్యక్తి, సౌమ్యుడు, ఇప్పటికే ఎన్నెన్నో సేవా కార్యక్రమాలతో ప్రతి ఒక్కరికి తెలిసిన మనిషి కావడంతో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరి గుండె కదిలించారు. వరదల టైంలో కూడా వరద బాధితులకు తన వంతు సహాయ సహకారాలను అందించడం, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడం, రెడ్ క్రాస్కి తన వంతు సహాయ సహకారాలు అందించడం, కరోనా టైంలో మాటలతో చెప్పలేని విధంగా సహాయ సహకారాలు అందించడం కిరణ్ కుమార్ రెడ్డికి పెద్ద ప్లస్గా కనిపిస్తున్నాయి. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో ఇట్టే అర్థమవుతోందని నియోజకవర్గంలోని ఒక చర్చ జరుగుతోంది. కాబట్టి ఈసారి కొవ్వూరు నియోజకవర్గంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాదని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కాదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశాలు కలిసొచ్చే విధంగా ఉన్నాయి. ఒకరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర 10,000 తీసుకుని ఓటు మాకు వేయమని అంటుంటే, మరొకరు తెలుగుదేశం పార్టీ దగ్గర వేలకు వేలు డబ్బులు తీసుకుని మాకు వేయమని విమర్శలపై విమర్శలు చేసుకుంటున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా ఎవరిని విమర్శించకుండా తన పని తాను చేసుకుంటూ సైలెంట్గా ముందుకు పోతున్నారు. మంచి విద్యావంతుడు, 10 మందికి సహాయ సహకారాలు అందించే కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో వేచి చూద్దాం.